హాయ్ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. స్పెషల్ అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎందుకంటున్నా ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? అందాల బొమ్మ, కుందనపు బొమ్మ, అందాల రాశి. ఆవిడ చూడగానే అందరూ ఫిదా అయిపోతారు. ఆవిడ మరెవరో కాదు, మన నందితా శ్వేత గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ నందిత గారు, ఎలా ఉన్నారు? గుడ్. బాగున్నారా? ఎందుకు నవ్వుతున్నారు? ఇంట్రొడక్షన్ అయితే అదిరిపోయిందా? నిజంగా మీరు అందాల కుందన బొమ్మే. మీకోసం నేను అసలు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మీరు. యా, నేను నిజంగా లిటరలీ కవితలు రాస్తున్నా. మీరు రాకపోతే ఇంకో 2 days లేట్ అయితే నీకు ఫస్ట్ కవితలే ఫ్లో లో వచ్చేసాయి. థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ గా రారా పెనిమిటి మూవీలో సోలోగా చేస్తున్నారని తెలిసింది. మొత్తం మూవీ మొత్తం సోలోగా కష్టం కాదా? అంటే ఎవ్వరు లేకుండా ఒక్కళ్ళే చేయడం ఒకటి భయం వేయలేదా? ఫస్ట్ థింగ్ కష్టమే, భయమే, స్ట్రెస్, టెన్షన్ అన్ని ఒకేసారి వచ్చిందనమాట. ఎస్, ఒక్క ఆర్టిస్ట్ హోల్ మూవీ చేయాలంటే ఒక ఇంటరాక్షన్ ఉండాలి కదా ఇట్లా, కానీ అది ఉండదు. మొత్తం మీ హావభావాల మీదే అన్ని. వాయిస్ ఓవర్ వస్తే నేనే రియాక్షన్ ఇవ్వాలి, డైలాగ్ వస్తే నేనే చెప్పాలి, అట్లా ఉంటది. సో ఇట్స్ ఫన్ టు వర్క్. మొత్తానికి రారా పెనిమిటి ప్రమోషన్స్ ఎట్లా జరుగుతున్నాయి? నైస్. మొత్తం హడావిడి, బిజీ అటు ఇటు. ఇంకా మీరు చాలా ప్రీవియస్ మూవీలు చాలా చేశారు. ఆల్మోస్ట్ మీరు ఇండస్ట్రీకి వచ్చి కూడా 14 years అయింది. అవునా? మీరు అయితే మీకు తెలియని విషయం నేనే చెప్పానా? యా, యాక్చువల్లీ నేను ఫస్ట్ ఫిల్మ్ చేసి తర్వాత ఒక 3-4 years చేయలేదన్నమాట. ఐ వాజ్ ఇన్ స్కూల్ ఆ టైంలో. ఫస్ట్ మూవీ చేసినప్పుడు ఒక్కటే చేయాలి, నెక్స్ట్ మూవీ ఆ ప్లేస్ కి వెళ్ళకూడదు అని అన్నట్టు ఒక రెస్ట్రిక్షన్ తోనే నేను సినిమా చేసిన. అది తర్వాత చేయలేదు ఒక 3-4 years. సో అది నేను కౌంటే చేయట్లేదు, అందుకని కౌంట్ చేయలేదు. యా, ఆఫ్టర్ దాట్ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూస్ గా ఇప్పుడు చేస్తున్నాం. అసలుకి ఫస్ట్ మూవీ అంటే అది తెలుగునా లేకపోతే కన్నడ? ఇక్కడ తెలుగు మూవీ ఫస్ట్ ఏది? ఎక్కడికి పోతా చిన్న. నిజంగా ఆ సినిమాలో అంటే గోస్ట్ అంటే అప్పుడు దాకా అందరూ భయపడతారు, కానీ మిమ్మల్ని చూసాక నిజంగా అందమైన గోస్ట్ అండి మీరు మాత్రం. ఆ మూవీ చేస్తున్నప్పుడు ఫుల్ నైట్ షూట్, నో నిద్ర, చాలా స్ట్రెస్ కనిపిస్తుంది ఫేస్ లో. సడన్ గా నిఖిల్ గారి ముందుకు వెళ్తున్నప్పుడు మీరు అప్పుడు దాకా మంచిగా ఉండి అప్పుడు సడన్ గా గోస్ట్ లాగా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే కదా, అది ఇప్పుడు మీరు మీలాగా ఎవరైనా చెప్తే నాకు ఇట్ వాజ్ సో ఇంటెన్స్ అని ఐ ఫీల్. బట్ చేస్తున్నప్పుడు రిలాక్స్ గానే చేసిన. ఐ వాజ్ చిల్డ్. నిజంగా అది చాలా బాగుంది. మేము అప్పుడు గోస్ట్ కూడా ఇంత అందంగా ఉంటుందా అంటే, దాంట్లో అమ్మాయి రకరకాలుగా మారుతూ వస్తుంది. మీ క్యారెక్టర్ కి వచ్చినప్పుడు గోస్ట్ బిఫోర్ ఒక అమ్మాయి చనిపోయి అవికా గౌర్ గారు, మీ దాంట్లోకి వచ్చినప్పుడు అసలు నిజంగా ఇంత క్యూట్ ఉంది ఏంటి గోస్ట్ అనుకున్నా నేనైతే లిటరలీ. ఆ మూవీ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి? అప్పుడు నాకు లాంగ్వేజ్ రాదు, తెలుగు రాదు అప్పుడు. అండ్ ఆ మూవీ చేసే బిఫోర్ ఒక 2 films నైట్ షూట్ చేసిన. డేనే చూడలేదన్నమాట ఆ ఇయర్ లో. అండ్ దెన్ సడన్ గా ఈ మూవీ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ వచ్చినప్పుడు డే ఒక 2 days చేశారు. నేను అట్లా అనుకొని సరే ఈ మూవీ అయితే డే చేస్తున్నారు ఓకే అని. 3rd day నుంచి నైట్ షూట్ స్టార్ట్ అయింది. ఏంటిది ఎన్ని మూవీస్ నైట్ చేస్తున్నా. సో బేసికలీ వాజ్ వెరీ స్ట్రెస్డ్ ఆ మూవీ చేస్తున్నప్పుడు. బట్ మూవీ హిట్ అయ్యి అందరూ ఆ ఇమేజ్ లోనే చూస్తున్నారని ఒక హ్యాపీ. కానీ ఆ మూవీ చేసేటప్పుడు ఏదైతే మీ ఎక్స్పీరియన్స్ ఉందో నిఖిల్ గారు వాళ్ళతో బాగుండే వాళ్ళు అప్పుడు హీరో? ఆల్ నైస్, ఆల్ గుడ్. అంటే తెలుగులో అది నాకు ఫస్ట్ ఫిల్మ్, బట్ నేను తమిళ్లో అప్పటికి ఆల్మోస్ట్ లైక్ 18-19 films చేసిన. సో దే ఆల్ నో. అండ్ డైరెక్టర్ వాజ్ బేసికలీ తమిళ్ ఆయన. సో ఆయనకి తెలుసు. ఆ క్యారెక్టర్ లో కూడా మీరు తమిళ్ మాట్లాడతారు కదా? కన్నడనా తమిళ? అది తమిళే కదా, తమిళ మాట్లాడతారు కదా. అందరికి నేను ఆల్రెడీ మూవీస్ చేసినాను తెలుసు కాబట్టి అట్లా ఏమి కొత్త మనగా ట్రీట్ చేయలేదు. కానీ తెలుగు కొంచెం కష్టమైందా మాట్లాడడం కానీ చెప్పడం కానీ? నేనైతే ఎవ్రీ వర్డ్స్, డైలాగ్స్ అన్ని ఇప్పటి వరకు ఏ డైలాగ్ పేపర్స్ వస్తే నేను చాలా ఎంజాయ్ చేస్తాను. బికాజ్ ఎవ్రీ మూవీ నేను కొత్త వర్డ్స్ తెలుగు నేర్చుకుంటున్నా. సూపర్. అయితే అందుకే మీరు మాతో ఇంత చక్కగా తెలుగులో మాట్లాడగలుగుతున్నారు. ఫస్ట్ మూవీ మీది నందిత అని
అన్నారు. ఇప్పుడు నందిత ఉండబట్టి మీ పేరు నందిత శ్వేతగా మారిందా లేకపోతే వేరే రీజన్ ఏమైనా? ఆ మూవీ చేస్తున్నప్పుడు మనం షూట్ వెళ్తే కూడా దే వర్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ ఏ నేమ్ పెట్టాలి హీరో హీరోయిన్ బోత్ నేమ్ ఉండాలని. దెన్ దే వెంట్ టు ఆస్ట్రాలజర్. దెన్ దే సెడ్ అమ్మాయి కూడా నేమ్ మార్చేసేయండి, అదే నేమ్ సినిమాలో పెట్టండి అని. దట్స్ హౌ ఇట్ బికేమ్ నందిత. అండ్ దెన్ నేను తమిళ్ చేసినప్పుడు తెలుగు చేస్తున్నప్పుడు ఆల్రెడీ నందిత దాస్ గారు ఉన్నారు. అండ్ నందితని ఇక్కడ ఒక అమ్మాయి ఆల్రెడీ ఫిల్మ్ చేశారు కదా, అది గోస్ట్ ఫిల్మ్. వాట్ ఈస్ దట్ ఫిల్మ్ నేమ్? ఇది ప్రేమ కథా చిత్రం. సో నందిత ఆల్రెడీ షీ ఆల్సో దేర్. దెన్ నేను అనుకున్నా నందిత చాలా కన్ఫ్యూజన్ అవుతుంది, సో నా ఒరిజినల్ నేమ్ ఉండని ప్రొఫెషన్ ఆన్ స్క్రీన్ నేమ్ నందిత శ్వేత సౌండ్స్ డిఫరెంట్. ఐ డోంట్ నో వెరీ అది కోఇన్సిడెంట్ గా ప్రేమ కథా చిత్రం 2 నేను చేసిన. మొత్తానికి హారర్ ఫిలిమ్స్, హారర్ నుంచి వచ్చా. ప్లీజ్ హారర్ వదిలేసి వేరే మాట్లాడదాం. ఐఎమ్ డన్. హారర్ అంటే భయమా అసలు ఆ సినిమాలు చేయడం వల్ల? చేసినా కదా మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడేది ఏముంది. ఇప్పుడు నేను అది కాకుండా ఆ తర్వాత ఐ డిడ్ శ్రీనివాస కళ్యాణం 7 అని ఒక మూవీ, అండ్ బ్లాక్ మాస్టర్, అక్షర, చాలా మూవీస్ చేసినాయి. ఈ మధ్య కాలంలో లేడీ ఓరియంటెడ్ చేస్తున్నారు ఆల్మోస్ట్. అక్షర కానీ ఇప్పుడు ఇది వస్తున్నది కానీ, ఎందుకు అంటే స్పెషల్ అది చేస్తున్నారు కానీ మీరు అనుకోలేదా లేడీ ఓరియంటెడ్ లో చేయాలి అని చెప్పి? నేను ఏమో అనుకోను. స్పెషలీ వర్క్ వైజ్ సినిమా అనేది మేము అనుకోనట్టు కాదు, బట్ ఏం వస్తుందో అందులో సెలెక్ట్ చేసేదే ఉంటది. సో ఐఎమ్ వెల్కమింగ్. ఏం వస్తుందో అందులో ఓకే ఇది నాకు కంఫర్టబుల్, ఇది బాగుంటది అనిపిస్తే ఐఎమ్ డూయింగ్ ఇట్. అంత ఆలోచించట్లేదు ఫీమేల్ స్క్రిప్ట్ చేయాలి అట్లా ఏం లేదు. ఇప్పుడు ఈ 25 ఫిలిమ్స్ చేశారు మీరు, దాదాపు 35 అయిపోయినాయి. ఓకే, ఈ 35 చేసేటప్పుడు అంటే ఫస్ట్ ఫిలిం కి ఇప్పటికి ఏం చేంజ్ ఓవర్ ఉంది అంటే మీకే? మీరు చెప్పినట్టు 10 years అయింది. లాంగ్వేజెస్ తమిళ్ వచ్చింది, తెలుగు వచ్చింది, అంతే 3 లాంగ్వేజెస్ కవర్ చేశారు. అంటే అందరూ అడిగేదే అనుకుండొచ్చు, కాకపోతే మీకు ఏ లాంగ్వేజ్ ఎక్కువ ఇష్టం? లాంగ్వేజ్ కూడా యూనో ఎవ్రీ లాంగ్వేజ్ ఇస్ సో బ్యూటిఫుల్ మాట్లాడడానికి. యూనో నాకు ఎప్పుడు ఫస్ట్ మూవీ నుంచి తెలుగు మాట్లాడుతుంటే ఐ ఫీల్ ఇట్స్ క్యూట్, కంఫర్టబుల్, క్యూట్ గా ఉంటుంది అది. పీపుల్ సే దట్ బాగా మాట్లాడతారని. ఎవరైనా అన్నారా స్టార్టింగ్ లో మీరు నేర్చుకునేటప్పుడు అంటే తెలుగు మాట్లాడేటప్పుడు క్యూట్ వర్డ్స్ వస్తాయి? యా సమ్ టైమ్స్ ఐ యాడ్ కన్నడ వర్డ్స్ కూడా అందులో. సో ఆ కన్నడ వర్డ్స్ కూడా తెలుగులో ఉండేది. ఓ ఇంత మీకు తెలుగు తెలుసా? నేను ఓకే ఇది తెలుగులో కూడా ఉందా, ఫైన్. సో అట్లా నేను ఎస్కేప్ అయిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి. ఓ సూపర్. అయితే మీరు ఎప్పుడైనా ఫిలిం ఇండస్ట్రీకి అనుకునే వచ్చారా లేకపోతే అనుకోకుండా జరిగిందా? అనుకోకుండా జరిగింది, బట్ నేను ఆశపడ్డా, ఇష్టపడ్డారు. వెళ్తే బాగుంటది కదా కానీ మేమంది ఎక్కడ అని అనుకునే సిచ్యుయేషన్స్ ఉన్నాయి. బట్ వచ్చినప్పుడు ఎట్లాగో చేయాలని ఒక ఫీలింగ్ ఉండదు. ఎస్ ఐ గాట్ ఇట్, ఐ వాంట్ టు డూ ఇట్. అంటే మీరు స్కూల్ చదివేటప్పుడే వచ్చిందన్నారు, అప్పుడు ఏమైనా డిస్టర్బ్ అయిందా? కాలేజ్లో మరి కాలేజ్లో కూడా చేస్తారా? యా కంటిన్యూస్, ఎన్ని ఇర్రెగ్యులరే, ఏది రెగ్యులర్ గా చేయలేదు. మూవీలో మాత్రమే చేసిన అనమాట. యా మొత్తానికి అట్లా స్కూల్ నుంచి మొదలెట్టి ఇప్పుడు దాకా ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రేట్ అది మాత్రం. ఇప్పుడు రారా పెర్మిటి విషయానికి వస్తే ఈ సినిమాలో ఫస్ట్ మీరు దేన్ని చూసి యాక్సెప్ట్ చేయాలి? కదే అంటారు, కాకపోతే దీంట్లో ఏంటి మీ క్యారెక్టర్ స్పెషలైజేషన్? ద స్క్రిప్ట్ ఈస్ నాట్ వెరీ కాంప్లికేటెడ్. అంత కష్టమైన స్క్రిప్ట్ అట్లా ఏమీ లేదు, వెరీ సింపుల్ స్క్రిప్ట్. స్పెషాలిటీ ఏంటంటే ఒక్క పర్సనే ఉంటారు, మిగతాదంతా డబ్బింగ్ వాయిస్ వస్తుంది. లైక్ ఇప్పుడు ట్రైలర్ చూస్తే సునీల్ గారు వాయిస్ ఇచ్చారు, తరుణ్ అండ్ అన్నపూర్ణమ్మ గారు. సో దెర్ ఆర్ క్వైట్ ఫ్యూ యాక్టర్స్ వాయిస్ ఇచ్చారనమాట. సో దెర్ ఆల్ ఆర్టిస్ట్ మన మూవీకి. సో బట్ నేను వర్క్ చేస్తున్నప్పుడు ఇట్లా కెమెరా చూసుకోను, గోడ చూసుకోను, కోడితో మాట్లాడుతుంటే ద వాయిస్ నో డైరెక్టర్ ఇచ్చేవాళ్ళు, అసోసియేట్ డైరెక్టర్, లైక్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. ఐఎమ్ లిజనింగ్ సమ్ ఒక లేడీ అసోసియేట్ డైరెక్టర్ ఉంటే ఆమె బామ్మ క్యారెక్టర్ కి ఆ డైలాగ్స్ చదివేది. సో దాట్ వాజ్ వెరీ డిఫరెంట్. ఏమి రియాక్షన్ వస్తున్నారో నాకు తెలీదు, కానీ ఇమాజిన్ చేసుకుని ఐ యూస్ టు పర్ఫార్మ్.
కానీ అట్లా చేసేటప్పుడు ఎవ్వరు లేకుండా మీరు ఒక్కళ్ళే చేసేటప్పుడు ఒక ప్లేస్ లోనే మొత్తం షూటింగ్ అంతా జరిగిందా? అప్పుడు ఏమైనా కష్టం గానీ అంటే ఎవ్వరు లేరు కదా అనే ఫీలింగ్? అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు మన కెమెరా వెనకాల ఇంతమంది ఉన్నారు అలా అనిపించదు కదా, మనం కెమెరా ముందు ఇద్దరు ఉన్నాము, వెనకాల చూడండి ఎంతమంది ఉన్నారు. ఇట్స్ లైక్ దాట్. సో మొత్తం టీమ్, సినిమా టీం ఉండేది. మీకు ఖచ్చితంగా ఈ పాత్ర హిట్ అవుతుంది అని నమ్మకంతోనే ఖచ్చితంగా చేశారా? అంటే ఒక్కళ్ళే ఉండడం అంటే కష్టం కదా ఎప్పుడు. అది రిస్క్. అది నాకు కాదు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఇలాంటి ఒక మూవీ చేయడం. అండ్ నాకు యాజ్ అన్ యాక్టర్ ఒక ఎక్స్పెరిమెంట్. సో హిట్ అయితే అందరూ శబాష్ చెప్తారు, సో బాగా చేస్తే కూడా చెప్తారు, బాగా చేయలేదు కూడా చెప్తారు. సో అక్కడే రిజల్ట్ తెలిసిపోతుంది. బట్ వెన్ వీఆర్ ఏ మూవీ చేస్తే స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక పాజిటివ్ నోట్తోనే కదా చేస్తాం, మంచిగా వస్తుంది అంతే. సూపర్. ఎక్కడికి పోతావో చిన్నవాడ తర్వాత మీరు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకున్నారు. అంటే దాని తర్వాత తమిళ్లో కూడా మీరు మూవీస్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఈ సినిమా దాకా ఈ జర్నీ ఏదైతే ఉందో చాలా చాలా హీరోస్తో కూడా మీరు చేశారు, వర్క్ చేశారు. వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హీరోస్తో కానీ లేకపోతే మీరు చేసేటప్పుడు కొంతమంది ఆర్టిస్టులతో కానీ మీ రిలేషన్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు దాకా నాకు బిఫోర్ ఎట్లా అని తెలియదు. ఇప్పుడు మనం ఏ మూవీ చేస్తేనో అక్కడ ఒక ఫ్రెండ్ అని ఎవరో ఒకరు ఫ్రెండ్ అవుతారు. మేబీ డైరెక్టర్ ఆర్ కెమెరామెన్ ఆర్ హీరో, సిస్టర్ రోల్, అమ్మ రోల్, ఎవరో ఒకరు టచ్ లో ఉంటారు. సో ఐఎమ్ సో బ్లెస్డ్. ఇన్ని మూవీస్ చూస్తే అన్ని మూవీలో ఎవరైనా ఒకరు ఫ్రెండ్ ఉంటారు. అది ఏజ్ పరంగా కాదు, యాజ్ ఐ సైడ్ మదర్ రోల్, ఆమె కూడా నాకు టచ్ లో ఉంటారు. సో మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. అట్లా ఐ హ్యావ్ అ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ వన్. రారా పెనిమిటికి కథ విన్నప్పుడు ఇది డిఫరెంట్ ఉంది అనే థాట్ వచ్చిందా మీకు? మొత్తం పక్కా డిఫరెంట్, అందరూ ఎవరు లేకుండా చేస్తున్నారు, ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది అని అనిపించే కదా ఖచ్చితంగా చేస్తుంటారు మీరు. దట్ ఈస్ వాట్ ఎవ్రీ మూవీ చేస్తున్నప్పుడు మనం హిట్ అవుతుంది అని అనుకునే చేస్తాం కదా. సో ఈ మూవీ కూడా అట్లాగేనే ఇప్పుడు ఇంత హార్డ్ వర్క్ పెట్టి మూవీ చేశారు. అండ్ స్పెషల్ డైరెక్టర్ హిస్ ఫస్ట్ ఫిల్మ్, సో ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు. సో ఫర్ దాట్ అట్లీస్ట్ ద మూవీ మేబీ తెలుగులో ఇదే ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. అంతకుముందు మంచు లక్ష్మి గారు చేశారు అంతకుముందు, కాకపోతే ఒకళ్ళు ఉన్నారు ఆవిడతో పాటు త్రూఅవుట్ ఆ సినిమా మొత్తం ఇంకొకళ్ళు ఉన్నారు. మీరు ఫస్ట్ అనుకుంటా ఈ ఒక్కళ్ళే మొత్తం చేయడం అనేది, అది రియల్లీ గ్రేట్. అండ్ ఎస్పెషల్లీ ఇంకా మూవీ ఫీల్డ్ విషయానికి వచ్చేస్తే మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఐ లైక్ అమితాబ్ బచ్చన్ గారు. తెలుగులో ఇప్పుడు మీరు అన్ని లాంగ్వేజ్ లో అడుగుతారు, నాకు తెలుసు. తెలుగులో ఐ లైక్ ఎవ్రీవన్. ఏమైందంటే ఇప్పుడు స్కూల్ టైంలో నేను ఇండస్ట్రీకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు క్రష్, ఫాన్ అవన్నీ వస్తుంది కదా. ఐఎమ్ వర్కింగ్ విత్ మెనీ ఆఫ్ ద యాక్టర్స్, యాక్టర్స్, యాక్ట్రెస్ అందరినీ ఇట్లా నేరంగా చూసి అది అట్లా ఒక క్రష్ ఫీల్, ఆ మూమెంట్ ఏమీ లేదు. బట్ ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ద హీరోస్. స్పెషల్ ఎవరు లేరా? స్పెషల్ పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ, బట్ నాట్ 1 scene or 2 scenes. అందరు ఉంటారు, ఒక్క సీన్ ఉంటే పర్లేదు నాకు, అట్లా ఏం లేదు. ఒక పర్ఫార్మెన్స్ ఉండాలి, అట్లా ఉంటే ఐఎమ్ ఫైన్. ఎందుకంటే మీరు ఇంత అందంగా ఇంత బాగున్నారు, ఖచ్చితంగా మీకు ఆఫర్ కూడా వస్తుంది. నిజం, నేనేమి వద్దు, నాకు దయ్యం అంటే భయం. అసలు ఎందుకు అందంగా ఉన్నారంటే మీరు ఒప్పుకోవట్లేదు? అందం చూసే కళ్ళు ఉండదండి, ఏముంది. ఇప్పుడు నేను మెయిల్ అయితే మిమ్మల్ని అట్లీస్ట్ ఫ్లర్ట్ చేస్తున్నాను అనుకోవచ్చు, నేను ఫిమేలే కదా. ఓకే, అదే భయం. మొత్తానికి 3 భాషల్లో కవర్ చేశారు కదా ఇన్ని ఫిలిమ్స్. మీ ఫేవరెట్ ఫిలిం ఏంటి ఇప్పుడు దాకా? అంటే 3 భాషలు లేదండి ఫిలిమ్స్ లో. ఎవ్రీ ఫస్ట్ ఫిల్మ్, ఇప్పుడు కన్నడలో నా ఫస్ట్ ఫిల్మ్, తమిళ్లో నా ఫస్ట్ ఫిల్మ్, తెలుగులో నా ఫస్ట్ ఫిల్మ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్. రీసెంట్ గా చూస్తే ఇప్పుడు మన డైరెక్టర్స్, ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ లో మీకు ఎవరితైనా ఒక డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందా? ఇట్స్ అగైన్ యు ఆర్ డిఫరెన్షియేటింగ్ కదా యాక్టర్స్ మరి డైరెక్టర్స్, అట్లా కాదు. ఇట్స్ వర్సటైల్. ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీ డైరెక్టర్. ఎవ్రీ డే న్యూ డైరెక్టర్స్ ఆర్ కమింగ్. అంటే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు కదా, సో చెప్పడానికి అవ్వదు, ఎవరు బాగా చేస్తారు, ఎవరు బాగా చేయలేదు. సో దే ఆర్ కమింగ్ అప్ విత్ గుడ్ స్క్రిప్ట్, డూ ఇట్.
ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అట్లా లేదు. ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఒక టెన్షన్ ఫ్రీ ఉంటుంది, బికాస్ ఎవ్రీథింగ్ దే టేక్ కేర్ ఆఫ్, ఈవెన్ యాక్టింగ్ కూడా నేర్పించి. కొత్త డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు కొత్త కొత్త థింగ్స్ నేర్చుకోవచ్చు. సో ఇట్స్ నాట్ దట్ ఈ డైరెక్టర్ తోనే వర్క్ చేయాలి అట్లా. మీకు అలాగే డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? I have done all the roles so far. Okay. So whatever I do, it's all dream roles. Yeah, it's a ghost. I've done Christian role, Muslim girl role, anni chesna, nurse role, doctor role, police role, dayam role, anni ammai village lo unna ammai, inke innocent, anger, everything. Yeah. అసలు మరి మూవీ ఫీల్డ్ లోకి వచ్చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ మూవీ ఒక్కటే చేయాలని చెప్పినా కదా, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఓకే. ఆఫర్ అసలు ఎట్లా వచ్చిందండి మీకు అప్పుడు ఫస్ట్ మూవీ ఆఫర్? ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి, బికాస్ నేను చాలా ఇంటర్వ్యూస్ లో ఇదే చెప్పినా, నేను ఫస్ట్ ఫిల్మ్ ఏ లాంగ్వేజ్ లో చేస్తున్నప్పుడు నేను స్ట్రగుల్ చేయలేదు. ఓకే, ఇట్స్ జస్ట్ కాల్ వస్తుంది, ఇట్లా తెలుగులో ఒక మూవీ చేస్తారా అని అడుగుతారు. నేను ఓకే బాగుంది కదా చేద్దాం, ఇట్లా చేసిందే ఉంది. అండ్ ఆల్ ది 3 languages లో ఫస్ట్ మూవీస్ ఆర్ సూపర్ హిట్. అప్పుడు తర్వాత ఉంది కదా, దట్ స్ట్రగల్ వాజ్ టూ మచ్ టు టేక్. అంతే, ఎందుకంటే ఒకటి సక్సెస్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఇమేజ్ చేంజ్ ఓవర్ ఇవ్వాలి, వేరేలాగా చేయాలి. ఇప్పుడు ఎక్కడిపోతా చిన్న తర్వాత అన్ని దయ్యం మూవీస్ లేదు వచ్చేది. ఆల్మోస్ట్ నేను ఆ మూవీ తర్వాత 1.5 years నేను ఏం సైన్ చేయలేదు. ఎవ్రీబడి వేర్ లాస్ట్ కి అయ్యో ఇంత పెద్ద హిట్, అందరూ మీ గురించి మాట్లాడి ఇక్కడ నెక్స్ట్ మూవీ ఏంటంటే అట్లా హర్ట్ అయ్యేది. అరే అడిగే వాళ్ళు ఒక డిఫరెంట్ గా ఉన్న మూవీ తీసుకురావచ్చు కదా అని. దెన్ ఆఫ్టర్ 1.5 years ఐ థాట్ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే మర్చిపోతారు డెఫినెట్ గా, ఏం వస్తుందో అలా మనం కరెక్ట్ గా చేసి వెళ్దాం అంటే ఐ టుక్ అప్ బ్లఫ్ మాస్టర్ అండ్ దెన్ శ్రీనివాస కళ్యాణం ఐ టుక్. అందుకే అంత టైం తీసుకొని మళ్ళీ రావాలి. కానీ ఈజీగా అడిగేస్తారు ఏంటి మూవీ చేయట్లేదా, మూవీ ఆమెకి మూవీ రావట్లేదు అట్లా మాట్లాడితే ఎట్లా వస్తుంది? వస్తే అది మంచిగా ఉందా లేదా చూసుకొని కదా చేయాలి. వచ్చేదంతా ఇప్పుడు ఉండేదంతా తినడానికి అవ్వదు కదా, ఏం వస్తుందో అదే తినాలి కదా. బా ఎంత ఫాస్ట్ తెలుగు ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు మీరు, నాకన్నా మీరే బాగా మాట్లాడుతున్నారు. కాకపోతే కొంచెం కన్నడ కలుస్తుంది కానీ. మీ డైరెక్టర్ పిలవండి మరి, ఆ జాబ్ నాకు ఇస్తారా? నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇంకా ఈ సినిమా తర్వాత ఇంకా చేస్తున్నారా? తర్వాత హిడింబా అని ఒక మూవీ, నేను అశ్విన్ హీరో అశ్విన్ మన ఇద్దరు కలిసి చేసిన ఒక మూవీ. ఇట్స్ అ కంప్లీట్ కాప్ స్టోరీ that is coming. And then ఒక మంచి గోస్ట్ అనే ఒక మూవీ వస్తుంది. ఇట్స్ ఫుల్ కామెడీ గోస్ట్ అన్నమాట. ఫుల్ వెనిలా కిషోర్, శకలక శంకర్, నేను కొన్ని మంది. ఐఎమ్ షూటింగ్ ఫర్ మూవీ కాల్డ్ మంగళవారం. RX100 డైరెక్టర్. సో ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ప్రెసెంట్ ఆ షూటింగ్ నడుస్తుంది. అది చూసుకుంటూ ప్రమోషన్స్ కూడా చూసుకుంటున్నారు అట్లా. ఇప్పుడు మీ కెరీర్ లో ఒక్కొక్కసారి పెద్ద హీరోలతో చేస్తారు, మళ్ళీ వెంటనే మళ్ళీ చిన్న హీరోలతో చేస్తారు. ఏంటి ఆ డిఫరెన్స్? ఎందుకు? ఏం లేదు అంటే కొంతమందికి లేదు, పెద్ద హీరోతో వెళ్ళాక మనం ఇంకా 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 అనుకుంటారు. ఒక విషయం లైఫ్ లో కూడా ఎవరు ఇక్కడికి పోతే ఒకసారి కింద దిగాలి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి న్యూట్రల్. నాకు లైఫ్ లో అన్ని న్యూట్రల్. సో నేను ఎప్పుడు హ్యాపీ. పెద్ద హీరోస్ చేసిన అది అందరికీ కళలో ఉంటుంది. ఐఎమ్ ఆల్సో ఎయిమింగ్ ఫర్ ఇట్. ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ద బిగ్ స్టార్స్ అండ్ ఎవ్రీథింగ్. కొత్త హీరోస్తో వర్క్ చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ బాగుంటుంది, ఆ లిబర్టీ ఉంటుంది మనకి. ఒక హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, లిబర్టీ ఉంటుంది. సో ఇట్స్ నైస్. సో అట్లా ఏం డిఫరెన్స్ లేదు. సూపర్. అలాగే మీరు వీడియో జాకీగా చేస్తారంట కదా, యాంకర్ గా. అదే చెప్పినా కదా, ఫస్ట్ మూవీ ఊరికే ఆడుకొని ఊరికే. ఓకే, అప్పుడు చేశారు. ఆ తర్వాత ఎప్పుడు అంటే సినిమాల్లోకి వచ్చేసిన తర్వాత నుంచి కంటిన్యూ ఇట్ సైడ్.
అప్పుడు ఎట్లా అనిపించేది? ఒక జాబ్ మంచిగా చేస్తే కరెక్ట్ గా చాలు. అక్కడ స్కూల్, అక్కడ కాలేజ్, వర్క్ అన్ని. ఇక అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ రూల్స్ ఏనా ఇప్పుడు చేసేది? యా, సో యాజ్ ఐ సెడ్, ఇక్కడ ఒక షూట్ జరుగుతుంది, ఇంకా 2 films ఫినిష్ చేసిన. ఒక ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ చేయాలి జూన్లో, అండ్ తమిళ్లో 2 films షూట్ ఫినిష్ చేసిన. సో ఒకటి ఏమో క్రిస్టియన్ రోల్, ఒక మదర్ రోల్, ఇంకొకటి ఒక గ్లామర్. మదర్ రోల్ చేస్తున్నారా? ఐ డిడ్, యా. అండ్ ఇంకొక మూవీ ఏమో మీలాగా ప్రెస్ గర్ల్, ఒక న్యూస్ పేపర్లో వర్క్ చేసే అమ్మాయి, జర్నలిస్ట్. యా. సో ఇంకొకటి పోలీస్, ఇంకొకటి గోస్ట్, కామెడీ గోస్ట్, ఇంకొకటి ఇది మంగళవారంలో ఒక కల్ట్ రోల్ చేసిన. ఐ కాంట్ రివీల్ వాట్ ఈస్ ఇట్. యా, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ డిఫరెంట్. ఆల్మోస్ట్ ఒక 5 ఎబో ఉన్నట్టున్నాయి మీ ప్రాజెక్ట్స్. ఈ ఇయర్ రిలీజ్ అయితే ఐఎమ్ హ్యాపీ. ఇయర్ రిలీజ్ అవ్వాలి ఎవ్రీథింగ్. మీకు అలాగే సినిమా ఫీల్డ్ లో చాలా మంది అభిమానులు ఉన్నారు. స్కూల్, కాలేజ్ టైంలో అప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడం, లవ్ లెటర్స్ ఇట్లాంటివి వచ్చినాయా? యా, అది లేదంటే అబద్ధాలు కదా. గర్ల్స్, కమ్ ఆన్ బాయ్స్. ఎన్నొచ్చుంటాయి అట్లా? అంత ఏం రాలేదు, అంత సీన్ లేదు. వచ్చింది కొన్ని. అది తర్వాత మూవీకి వచ్చిన తర్వాత దాట్ క్రష్ ఇస్ డిఫరెంట్ కదా, దాట్ ఫ్యాన్ బేస్ ఇస్ డిఫరెంట్. వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఎట్లా ఉంటది, ఓ మూవీ చూసి ఇచ్చారేమో అని. ఆ డిఫరెన్స్ రియల్ గా ఎవరు లవ్ చేస్తున్నారు, సినిమా చూసి ఎవరు, ఏం అర్థం కావట్లేదు. సమ్ టైమ్స్ ఎక్కడైనా పోతే ఎవరైనా అబ్బాయి చూస్తుంటే ఎందుకు చూస్తున్నారు, ఓకే మేబీ మూవీ చూసి చూస్తున్నాడేమో, ఓకే థాట్ వస్తుంది. నిజమే, రియల్ గా లవ్ చేసాడు కూడా తెలియదు. నిజంగా బాగుందని చూస్తున్నారు లేదా మూవీలో చూస్తున్నారా తెలియదు. అది అప్పుడే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ డిఫరెన్సియేషన్ రాలేదు. దట్స్ వన్ ఫీలింగ్ ఉంది నాకు. వద్దులేండి, మీకు కావాలంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు, ఖచ్చితంగా రాస్తారు ఎవరొకరు. నందిత కోసం రాస్తున్నారు, ఏదో మూవీ చూసి రాస్తే తెలియట్లేదు. మిమ్మల్ని చూసి రాసే వాళ్ళు ఎంతో మంది, నందిత తెలియదు కదా. సో ఇప్పుడు చాలా మంది వచ్చే హీరోయిన్లు కానీ ఎవరైనా సరే 2-3 సినిమాలకే ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. కానీ మీరు అప్పుడెప్పుడో స్కూల్ డేస్ లో స్టార్ట్ చేసి ఇప్పటికి, అంటే ఇన్ని ఇయర్స్ ఎలా మేనేజ్ చేయగలిగారు? అంటే హార్డ్ వర్క్ అండ్ అగైన్ సెలెక్ట్ చేసే స్క్రిప్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్. ఈ టైంకి, ఈ జనరేషన్ కి ఎట్లా మూవీస్ వస్తున్నాయి అట్లా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడం యాక్టింగ్ లో, అవన్నీ ఉంటది. బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ చాలా ఉంటది. అంతేలే. ఇప్పుడు మీకు మీరే ఓన్ డబ్బింగ్స్ అన్ని మీరే చెప్పుకుంటారు? కొన్ని ఫిల్మ్స్ చేసిన, కొన్ని లేదు. తెలుగులో చెప్పారా? శ్రీనివాస కళ్యాణం నేను చేసిన. ఇంకా ఇది 7 అని ఒక మూవీ, తమిళ తెలుగు నేనే డబ్ చేసిన. అండ్ అభినేత్రి 2 ప్రభుదేవ ఆ మూవీలో చేసినప్పుడు తమిళ తెలుగు నేనే డబ్ చేసిన. అండ్ దెన్ దబాంగ్ 3 హిందీ మూవీకి సోనాక్షి సిన్హాకి నేను డబ్బింగ్ చేసిన. సో ఐ హావ్ డబ్బింగ్ కార్డ్. ఓకే, డబ్బింగ్ కార్డ్ కూడా ఉందన్నమాట. యాంకరు, యాక్టరు, డబ్బింగ్. అలాగే మీరు పాటలు కూడా పాడతారంట? అదొక్కటే తక్కువ నేర్చుకొని. లేదు, తమిళ్లో పాట పాడారు? వికీపీడియా చూసారా? కాదు, అంటే తమిళ్లో మీరు పాట పాడారు అని లేదా? అలాగే ఇప్పుడు వస్తున్న వాళ్ళకి, హీరోయిన్స్ కి అప్పటి నుంచి మీరు ఉన్న దాంట్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? అంటే తేడాలు ఇన్ ద సెన్స్, వాళ్ళు క్యాస్టింగ్ వచ్చి నేను ఏం మాట్లాడట్లేదు, జస్ట్ ఏంటంటే హార్డ్ వర్క్ విషయంలో ఇప్పుడుకి అప్పటికి, అప్పుడు కొంచెం డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఇప్పుడు సడన్ గా ఫస్ట్ మూవీ వచ్చారు, హిట్ అయిపోయింది, ఓ జస్ట్ లైక్ దట్ వచ్చింది, హిట్ అయిపోయింది, అట్లా కాదు. యాక్చువల్లీ ఆమె కూడా బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేసి ఉంటారు, డాన్స్ నేర్చుకుని ఉంటారు, యూనో ద డయట్ టు బీ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. టూ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఎవ్రీ యాక్టర్ విల్ పుట్. సో తేడా ఏమీ లేదు. మేబీ ఫస్ట్ మూవీ సడన్ గా, ఇప్పుడు నాకు వచ్చినప్పుడు సడన్ గా వచ్చినప్పుడు నేను ప్రిపరేషనే లేదు, నేను చాలా డస్కీగా యూనో ఆ స్టైల్ అవన్నీ ఏం తెలియదు, తర్వాత నేర్చుకుని. కానీ అట్లా రావడం కొంచెం కష్టమైన పనే కదా, స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే 35 మూవీస్ దాకా చేశారంటే నాట్ అట్ ఆల్ ఈజీ టాస్క్. అది ముందు నుంచి ఫస్ట్ నుంచి నేర్చుకున్నదే, మళ్ళీ దాని నుంచి ఇంకా 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 నేర్చుకోవడం. మీ స్ట్రగుల్స్ ఎలా ఉండేవి?
అదే లాంగ్వేజ్ కమ్యూనికేషన్ సమ్ టైమ్ మేనేజర్స్ మనం ఏమంటారు ఇప్పుడు మనం చెప్పేది వేరు కన్వే అయ్యేది వేరు. సమ్ టైమ్స్ ఏదో అనుకుని ఉంటారు ఒక టీం నందితనే పెడదామని, అక్కడ వేరే ఎవరో ఏమో చెప్పుంటారు, ఆమె డేట్స్ లేదు ఏదైనా చెప్పుంటారు. అది ఒక 6 months తర్వాత ఎక్కడెక్కడో కలిసినప్పుడు మిమ్మల్ని అడిగినా మన మూవీకి కానీ మీ డేట్స్ లేదన్నారు, ఎవరన్నారు అనే క్వశ్చన్ వస్తుంది. ఎవరో ఇట్లా చెప్పారు అడ్డ అంటారు. అట్లా ఏం లేదు, నాకు కాలే రాలేదు, మీరు నాకు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు అని చెప్తా. సో దట్ కైండ్ ఆఫ్ ఆర్ సమ్ టైమ్స్ దే డిసైడ్ నో ఓకే ఈమె గ్లామర్ గా ఉంటుందా లేదా, ఆర్ ఈమె చాలా హోమ్లీగా ఉంటది, దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. అది మనం మార్చేసుకొని నెక్స్ట్ మూవీలో ఇంప్రూవ్ చేసేది. యా ఇట్స్ టఫ్. అలాగే ఈ ప్రాబ్లమ్స్ దాదాపు ఎన్ని మూవీస్ మిస్ చేసుకున్నారు దీనివల్ల? I don't think about it. Yeah, quite few. అంతే, అయిపోయింది ఏదో అయిపోయింది. మన చేయిలో లేని విషయానికి ఎందుకు ఫీల్ అవ్వాలి. అంతే. మీరు సత్యదేవ్ గారితో కూడా చేశారు కదా, అప్పుడు ఎట్లా అనిపించింది? ఇట్ వాజ్ డ్రాస్టిక్ చేంజ్ ఓవర్. ఇట్స్ అ వెరీ ఇన్నోసెంట్ రోల్. తమిళ్ మూవీ అది రీమేక్ చేశారు. నాకు తమిళ మూవీ చాలా నచ్చింది. అండ్ ఎప్పుడు ఎక్కడికి పోతే వచ్చినా చూసి టెర్రర్ గిర్రర్ అనుకున్నారు నా గురించి, అది టోటల్ గా మార్చేయాలని ఆ మూవీ చేసిన నేను. వెరీ ఇన్నోసెంట్ గర్ల్ క్యారెక్టర్ కదా, యా నాకు ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అక్షర కూడా థ్రిల్లర్ మూవీ. యా దట్ ఈస్ అగైన్ ఒక చేంజ్ ఓవర్ కదా, ఒక ఇన్నోసెంట్ లెక్చరర్ గా ఉంటూ ఒక ట్రాన్స్ఫర్మేషన్. సో దట్ కైండ్ ఆఫ్ రూల్స్ ఓన్లీ హావ్ టేకెన్. యా కానీ అసలు నిజంగా మీరు స్ట్రగుల్స్ నుంచి వచ్చి చేసుకొని లాంగ్వేజెస్ ని అలవాటు చేసుకొని ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడడం అనేది థ్యాంక్ యూ నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్. అది చాలా కృషి. ఇప్పుడు అందుకే ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నారు. పైగా యు ఆర్ వెరీ సెన్సిబుల్ పర్సన్. చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి కూడా పెద్ద హీరోతో చేస్తున్నారు, మళ్ళీ చిన్న హీరోతో చేస్తున్నారు. చేంజ్ చాలా మంది చెయ్యరు అట్లా. ఎందుకంటే ఒకటి వెళ్ళామంటే పైకి అనుకుంటారు. ఇప్పుడు మేమైనా పైకే ఉంటామా, అంతే కదా, అప్ అండ్ డౌన్స్ ఉండాలి అన్నట్టు. రియల్లీ స్వీట్ ఆఫ్ యూ. యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్, నో డిసప్పాయింట్మెంట్స్. అప్పుడు అలాగే ఇప్పుడు చాలా మంది హీరోలు కూడా ఓటీటీ బాట పట్టారు, ఓటీటీలో సిరీస్ తీస్తున్నారు. మీరు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు, లేదా అవకాశం రాలేదు ఓటీటీలో చేయడానికి? మెనీ ఫిల్మ్స్ విచ్ వచ్చిన వెబ్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు సెట్ కావట్లేదు. జస్ట్ ర్యాండమ్ గా ఒక రోల్ చేయడం అట్లాంటిది నాకు ఇష్టం లేదు. మూవీస్ చేస్తున్నాం హ్యాపీ. ఓటీటీలో డెఫినెట్ గా చేయాలి. నేను ఇప్పుడు ఒక తెలుగు వెబ్ ఫిల్మ్ సైన్ చేసిన. ఇట్స్ అగైన్ వన్ పర్సన్ అండ్ దెన్ 2 చిన్నపిల్లలు ఉంటారు. ఇట్స్ డిఫరెంట్ 1 night లో జరిగే ఒక స్టోరీ. సో దట్స్ గోయింగ్ టు బి రియలీ గుడ్. షూట్ స్టార్ట్ చేయాలి, వస్తే I'll do it. అలాగే మీరు కన్నడలో ఎన్ని ఫిలిమ్స్ చేసి ఉండొచ్చండి? ఒకటేనా? మీ మదర్ లాంగ్వేజ్ కదా అది? ఫస్ట్ ఫిల్మ్ చేసిన, తర్వాత బ్రేక్, తర్వాత తమిళ్, తెలుగు అట్లా. సో మధ్యలో కేజీఎఫ్ రిలీజ్ టైంలో నేను యష్ ఒక మూవీ చేసినాం. లైక్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ షూటింగ్ చేసి అని అయింది. దెన్ ఆయన ప్రమోషన్స్ కి అని వెళ్ళారు. అది పెద్ద హిట్ అయ్యింది. తర్వాత తెలియదు ఏమైంది. హిందే చెప్పాను. కానీ ఎందుకు అది మధ్యలో బ్రేక్ అవ్వాల్సి వచ్చింది? అదే ప్రమోషన్ కని వెళ్ళారు. ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసి వెళ్ళారు. దెన్ హిట్ అయింది. దెన్ దే డిసైడెడ్ KGF 2 చేద్దాం. చేసిన తర్వాత ఇది చేద్దాం. దెన్ KGF 2 షూటింగ్ టైం కి లాక్డౌన్ వచ్చింది. అట్లాగే పోయింది. ఏమైంది నాకు కూడా తెలీదు. చేసంటే నా నెక్స్ట్ కన్నడ ఫిల్మ్ విత్ యష్ ఉండేది. అవును, ఆయన పాన్ ఇండియన్ అయిపోయాడు కాబట్టి. సో ఐ డోంట్ నో, చేస్తే ఐఎమ్ హ్యాపీ. ఇంకా ఈ తెలుగు తమిళ్ మొత్తం కలిపి 35 మూవీస్ తర్వాత ఇంకా మరికొన్ని మూవీస్ మళ్ళీ డిఫరెంట్ మదర్ అంటున్నారు, మళ్ళీ కామెడీ గోస్ట్ అంటున్నారు. ఇన్ని చేసేటప్పుడు స్ట్రగుల్స్, మనం ఇన్ని చేంజ్ ఓవర్స్ ఇస్తున్నాము. అసలుకి దానివల్ల మీకు బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చుకోవాలి కదండి. ఇప్పుడు మదర్ చేసేటప్పుడు ఒకలాగా చెప్పాలి. అప్పుడు మీరు ఇంత హుషారుగా ఉండలేరు. ఒకవేళ అది ఏడ్చేసినైతే ఖచ్చితంగా ఏడుస్తూనే ఉండాలి. కొంచెం రియల్ లైఫ్ లో కూడా మారింది అనమాట మొత్తం. అసలు ఇన్ని రోల్స్ చేయడం వల్ల మీ రియల్ది కూడా మారిపోయింది. నైస్. మొత్తానికి అలాగే రారా పెనిమిటి మూవీకి వస్తే
అది ఆల్రెడీ ఒక సాంగ్ ఉంది, మీకు తెలుసా? తెలుసు డైరెక్టర్ చూపించారు ఫస్ట్. మీకు ఏమనిపించింది అసలు ఆ సాంగ్ నుంచి ఈ సినిమా టైటిల్ ఉన్నప్పుడు? టైటిల్ అంత సంబంధం లేదు మూవీకు అదకు, బట్ టైటిల్ ఎస్. ఓకే, ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అసలుకి? కొత్తగా పెళ్ళైన అమ్మాయి అండ్ పెళ్ళైనాకనే భరత వెంట్ ఆఫ్ టు యుఎస్. సో ఈమె కొత్త పెళ్ళైనప్పుడు ఎంత చిల్లిపి ఉంటది కదా, సో దాట్ కైండ్ ఆఫ్ అ గర్ల్. వెయిట్ చేయడం, హస్బెండ్ కోసం వెయిట్ చేయడం, ఫోన్, వంట నేర్చుకోవడం, ఎవ్రీథింగ్ షీ జస్ట్ వెయిట్స్ ఫర్ ద హస్బెండ్. సో దాట్ ఈస్ ద కాన్సెప్ట్. సో హోల్ మూవీ అట్లాగే ఉంటది. మరి పెళ్లి సీన్స్ అవన్నీ మూవీలో చూడాలి అంతే. అంటే తీసారా? యా, దాంట్లో కూడా మీరు ఒక్కరే కనిపిస్తారు. యా, అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో కదా, సో అందుకే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి మీరు ఒక్కలే కనిపిస్తారు. త్రూ అవుట్ ఫిలిం మొత్తం మీరు ఒక్కలే. మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు వస్తుందా చూడాలని చెప్పి. రియల్లీ ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఇట్లాగే ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ చేయాలి, ఇలాగే మమ్మల్ని అలరించాలి. మదర్ రోల్ అంటున్నారు, నెక్స్ట్ అసలు ఆ రోల్ నేను చూడాలనుకుంటున్నాను. మదర్ గా ఎలా చేశారు? ఆల్రెడీ మీరు హారర్ కామెడీ, హారర్ చేసినప్పుడు మాకందరికి తెలిసిందే, మంచిగా అప్పుడైతే మమ్మల్ని ఘోరంగా భయపెట్టారు. ఇంకా ఇన్ని రోల్స్ లో మీరు చేస్తూ ఇంకా ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరూ ఇంటర్వ్యూ చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్ యూ బికాస్ చాలా మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు, నాట్ సో ర్యాండమ్ క్వశ్చన్స్. అండ్ రారా పెరిమిటి ఇస్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. చూడండి, మూవీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. తప్పకుండా మీ అందరూ రారా పెరిమిటి మూవీ థియేటర్స్ లోనే చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. సోలో ఫస్ట్ టైం మన తెలుగులో రాబోతుంది ఇట్లాంటి ఫిలిం. ఒక్కళ్ళే ఉండి త్రూ అవుట్ మూవీ అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ. చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇది ఇవాళ మన స్పెషల్ చిట్ చాట్. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.